ఏప్రిల్ ఏకదం మండిపోయింది. ఇక మే నెలంతా ముందే ఉంది. ఎండను తలుచుకుంటేనే వణుకొస్తోంది. 47 డిగ్రీలు, 48 డిగ్రీలు, 49 ఇలా పాపం పెరిగినట్టే పెరిగిపోతుంది టెంపరేచర్. జూన్ వరకు ఇదే మంట ఉంటుందని ఐఎండీ చెప్తోంది. ఎండలు ఈసారి క్రూరంగా కొడుతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ నుంచే దంచడం మొదలుపెట్టాయి. మార్చిలో మాడు పగిలిపోయింది. ఏప్రిల్లో ఎక్కడా తగ్గలేదు. గత నెల మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో ఎండలు దంచాయి. ఇక అసలైన తీవ్రత ముందుంది. మేలో సూర్యుడు డైరెక్ట్గా నెత్తి మీద కూర్చోబోతున్నాడు. నెల రోజుల పాటు జనం అల్లాడిపోవాల్సిందే. ఋతుపవనాలు ఎంటరైనా 4-5 గట్టివానాలు పడేంత వరకు ఎండ ప్రభావం తగ్గదు. అంటే జూన్ మొదటి వారం వరకు ఠారెత్తిపోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 40 డిగ్రీలకు తక్కువ ఎక్కడా నమోదు కాలేదు. చెప్పాలంటే గతేడాది ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉన్నాయి. కానీ ఈసారి దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు వెళ్ళింది. ఎక్కడా 40 డిగ్రీలకు తగ్గలేదు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మే మొదటి వారంలో ఉన్నాం కాబట్టి మనకి ఉష్ణ తీవ్రత ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా సుమారు 42 డిగ్రీల వరకు కూడా గత 2 రోజులుగా కూడా నమోదవుతుంది. సో క్రమేపీ ఈ యొక్క గణాంకాలు అనేవి రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరిలోనే 2 డిగ్రీలు పెరిగింది. మార్చిలో 42 డిగ్రీల వరకు వెళ్ళింది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో కూడా గతం కంటే ఎక్కువే టెంపరేచర్ రికార్డ్ అయింది. రాత్రిపూట టెంపరేచర్ సాధారణం కంటే ఎక్కువే ఉంది. సో గతంతో కంపేర్ చేసుకుంటే 1 డిగ్రీ పెరిగిందనే చెప్పొచ్చు. ఏప్రిల్ నెలలో కూడా, మే నెలలో కూడా కొంచెం గతంతో పోలిస్తే 1 డిగ్రీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాలిలో తేమ అనేది శాతం కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం, ఈవెన్ రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే హెచ్చుగా ఉండడం కూడా మనం చూడొచ్చు. ఈ ఏడాది సమ్మర్ సీజన్లో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల తీవ్రత అంతే ఉంటుందని చెబుతున్నారు వాతావరణ అధికారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు, తర్వాత వర్షాలు పడతాయని చెబుతున్నారు. తీవ్రత అధికంగా ఉంటుందో పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, సాయంత్రం వరకేసరికి మనకి స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల నుంచి వచ్చే వర్షం వల్ల చల్లదనం అనేది కూడా కనిపిస్తుంది. మే నెలలో దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. మే నెలంతా పిడుగులు పడతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. రైతులు, భవన నిర్మాణ కార్మికులు, బయట పనిచేసే వాళ్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని